హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం RRB NTPC CN01/2019 సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ యొక్క అబ్జెక్షన్ గురించినటువంటి మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. విత్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. కేర్ఫుల్గా చూసినట్లయితే మీ యొక్క అబ్జెక్షన్ కూడా ఏ విధంగా పెట్టాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా లైవ్ డెమో అనేది చేయబోతున్నాం కాబట్టి మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఫైనల్గా క్యాండిడేట్ యొక్క లాగిన్ యొక్క మెయిన్ డేటా వస్తుంది. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసేసి లాగిన్లోకి వెళ్ళిపోదాం. లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆబ్జెక్షన్. ఒకవేళ మీరు కనుక మొబైల్ వర్షన్ కనుక చూస్తున్నట్లయితే మీ యొక్క మొబైల్లో టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ అనేవి ఉంటాయి. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే డెస్క్టాప్ మోడ్ అనేది ఉంటుంది. డెస్క్టాప్ మోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ యాస్టిస్గా మీకు ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ అబ్జెక్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ టు రైజ్ న్యూ అబ్జెక్షన్. సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనం వేరే పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్ డాష్ బోర్డ్ అనేది మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ NTPC మన యొక్క ఎగ్జామ్ అండ్ మన యొక్క షిఫ్ట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్. సో ప్రజెంట్ నేను ఒకటి పెట్టాలనుకుంటున్నా మీకోసం డెమో కోసం. ఓకేనా. కావాలంటే మళ్ళీ మనం సపరేట్ ఇంకోసారి ఎడిషనల్ పెట్టుకోవచ్చు. సో సెలెక్ట్ క్వశ్చన్ ఐడి. సో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ ఐడి. సో క్వశ్చన్ ఐడి మనకు తెలియదు కాబట్టి మన యొక్క రెస్పాన్స్ షీట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా క్వశ్చన్ ఐడి. ఇక్కడ ఏం కనిపిస్తుంది 990. ఓకేనా. లాస్ట్ డిజిట్ 4990. సో ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా క్వశ్చన్ నెంబర్ 948911 9489114990. ఓకేనా, ఇది వచ్చేసింది. సో ఇక్కడ చూడండి సెలెక్ట్ లాంగ్వేజ్ ఇన్ విచ్ క్వశ్చన్ వాజ్ ఆన్సర్డ్. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు తెలుగులో కూడా బెనిఫిట్ అయితే ఈసారి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో తెలుగు లాంగ్వేజ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే తెలుగులో మిస్టేక్ వచ్చిందో, రాంగ్ ఆన్సర్ వచ్చిందో, ఇంగ్లీష్ కరెక్ట్ వర్జన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఎర్రర్ వచ్చింది కాబట్టి సో వాళ్ళ కోసం ఈసారి అయితే కొత్త ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సెలెక్ట్ లాంగ్వేజ్ ఇన్ విచ్ క్వశ్చన్ వాస్ ఆన్సర్డ్. సో మనం ఏ లాంగ్వేజ్లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్లోనా తెలుగులోనా. క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎట్లా ఉంది, తెలుగులో ఉంది. సో మన యొక్క ఆన్సర్ అని తెలుగులో కాబట్టి తెలుగు పెట్టేసినాం. అండ్ దెన్ సెలెక్ట్ ద నేచర్ ఆఫ్ అబ్జెక్షన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్టా అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు తప్ప ఇన్కరెక్ట్, లేదా అంబిజియస్ క్వశ్చన్ అంటే క్వశ్చన్లోనే తప్పు ఉందా, లేకపోతే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే 2 కానీ 2 కంటే ఎక్కువ ఆప్షన్స్ కరెక్టా అంటే వాళ్ళు ఇచ్చింది కాకుండా వేరేదైనా, వాళ్ళు ఇచ్చిన దాంతోపాటు ఇంకోటైనా. అండ్ నెక్స్ట్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కినా. సో ఈ క్వశ్చన్లో కనుక తీసుకుంటే దీని యొక్క ఆన్సర్ అనేది 4 వస్తుంది. సో జెడ్ అనేది ఆన్సర్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి దెన్ మనం ఏం చేస్తాం ఇన్కరెక్ట్ ఆన్సర్కి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆప్షన్ ఐడి యాజ్ పర్ ద క్యాండిడేట్. సో ఇక్కడ మనం కరెక్ట్ ఆప్షన్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఈ యొక్క 87కి నేను ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ యొక్క క్వశ్చన్ ఐడి అంటే 9959. ఓకేనా, 9959 అనేది మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం మొత్తం డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 9489. అందుకే మీరు ఏం చేయాలంటే ముందుగానే ఈ యొక్క టోటల్ డేటా రాసి పెట్టుకోండి. 119959. ఓకేనా. సో ఈ డేటా మనకు కావాల్సి ఉంటుంది. డూ యూ వాంట్ యాడ్ రిమార్క్. సో రిమార్క్ అవసరం లేదు, మనకు అంత డీటెయిల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి. ఒకవేళ మనకు కనుక గ్రీవెన్స్ పెట్టాలనుకుంటే ఇంకా డీటెయిల్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. యాడ్ రిమార్క్ అని పెట్టేసి మనం మ్యాటర్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో జస్ట్ కింద స్క్రోల్ డౌన్ చేసేసిన తర్వాత పేమెంట్ ఆన్లైన్ అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి 50 రూపీస్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్ బ్యాంక్స్ యొక్క రూపే డెబిట్ కార్డ్స్ యూటిలైజ్ అవుతాయి. వీసా కానీ మాస్టర్ కానీ SBI వర్కౌట్ అవుతుంది. కాకపోతే వేరే బ్యాంక్స్ యొక్క వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ వర్కౌట్ అయితే అవ్వదు. ఓకేనా. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా సబ్మిట్ చేసేసినాం. అండ్ ఇప్పుడు చూడండి పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే అండ్ అదేవిధంగా అదర్ బ్యాంక్ అయితే. ఓకేనా. సో నెట్ బ్యాంకింగ్ అయినా అండ్ SBI డెబిట్ కార్డ్ అయినా, అదర్ బ్యాంక్స్ యొక్క డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ UPI చూడండి ఫ్రెండ్స్, UPI కూడా మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. సో UPI ద్వారానే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. SBI బ్రాంచ్ చెక్ లేదా ఇది, దీని అన్నిటికన్నా మనకు వాళ్ళు ఇచ్చినటువంటి బెస్ట్ ఆప్షన్ డెబిట్ కార్డ్ కాబట్టి దీనిపైన క్లిక్ చేసేద్దాం. ఓకేనా. సో ఈ విధంగా మన డేటా వచ్చేసింది. మన యొక్క URL కన్ఫర్మ్. సో 50 రూపీస్. ఓకేనా. సో ఆఫ్టర్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా
యువర్ అబ్జెక్షన్ హ్యాస్ బీన్ రైజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, మన యొక్క అబ్జెక్షన్ అనేది రైజ్ అవ్వడం జరిగింది సక్సెస్ఫుల్ గానీ. ఈ విధంగా పాపప్ వస్తుంది. ఈ విధంగా వస్తేనే మనం చేసినటువంటి ప్రాసెస్ అనేది ఫుల్ఫిల్ అయినట్లు. ఓకేనా, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్లోజ్ అని. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేసేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా టోటల్ డేటా, పేమెంట్ డీటెయిల్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. సో మీకు చెప్పేది ఏంటంటే మీరు ఒక్కసారి టోటల్ డీటెయిల్స్ని చేయండి. సో ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకేనా, సేమ్ డేటాని రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది కదా ఇక్కడ మన యొక్క అబ్జెక్షన్. ఇక్కడ మనం దాని యొక్క యాక్షన్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఎట్ సేమ్ టైం మళ్ళీ అబ్జెక్షన్ పెట్టాలని ఇంకోసారి కూడా మళ్ళీ మనం ఇంకో క్వశ్చన్ అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రాసెస్. సో ఒకవేళ మీకు కనుక డెబిట్ కార్డు కనుక వర్క్ చేయకుంటే మాత్రం నెట్ బ్యాంకింగ్ అయితే మీరు చేసేయండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా మనకు వర్కౌట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో ఎవరైతే అబ్జెక్షన్ పెట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా అటువంటి డౌట్ కూడా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇంకెవరైతే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని మన యొక్క ఛానల్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అబ్జెక్షన్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు అబ్జెక్షన్ పెట్టడం వల్ల మీకు స్కోర్ పెరగడమే కాదు, అండ్ అదేవిధంగా ఎవరైతే మీ యొక్క షిఫ్ట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఎట్ సేమ్ టైం సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటా చేసేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఎన్టీపీసీ సిబిలిటీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి నెక్స్ట్ మీకు సపరేట్గా వీడియో వస్తుంది. సో దాంట్లో మనం నెక్స్ట్ మన యొక్క స్ట్రాటజీ ఏంది, ఎట్లా టార్గెట్ పెడితే మనకు మినిమం 90 to 100 అనేది స్కోర్ చేయొచ్చు. సో దాని బేస్ పైన నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోని మాత్రం అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.